న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఆఫీసులో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో కంప్లైంట్ బాక్సులు ఉంచారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల కోసం మొత్తం 3 కంప్లైంట్ బాక్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతుండగా మే 31 వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. దీనికి సంబంధించి 3 బాక్సులు ఏర్పాటు చేశారు. అదనంగా ఇంకో కామన్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. అయితే నిన్న మొదటి రోజు అయితే ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రావడం జరగలేదు. అయితే ప్రస్తుతం ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా? ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం పైన జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుంది. ఆయన 24వ తారీఖు రోజు రాష్ట్రానికి వచ్చారు. బీఆర్కే భవన్లో ఆయన కేటాయించిన ఛాంబర్ ఆయన తీసుకున్నారు. తర్వాత 25 వచ్చిన నెక్స్ట్ డేనే ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. 25, 26 అంటే దాదాపు 2 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. కాళేశ్వరం పైన ఎలాంటి ఫిర్యాదులున్నా కూడా స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయొచ్చు అంటూ బహిరంగ ప్రకటన జారీ చేసింది కమిషన్. ఇవాళకి 2 రోజులు అవుతుంది. నిన్న ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇంకా ఆఫీసు దానికి సంబంధించిన కమిషన్కి సంబంధించిన కార్యాలయం రెడీ అవుతుంది. ఫిర్యాదు బాక్సులు కూడా పైన 8వ ఫ్లోర్లో కమిషన్ ఛాంబర్లో పేసీలో ఏర్పాటు చేశారు. నేరుగా ప్రజలు ఏ విధమైనటువంటి కాళేశ్వరం పైన ఫిర్యాదు చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3 బ్యారేజీలు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సపరేట్గా ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు. ఒకటి కామన్ బాక్స్ ఏర్పాటు చేశారు. కామన్ బాక్సులు ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏ విధమైన ఫిర్యాదులు ఇస్తున్నారు, ఏ విధంగా నష్టపోయారు, దానివల్ల ఎలాంటి సమస్య ఉంది, దానివల్ల లాభం ఉందా, నష్టం ఉందా, ఇలా ఎలాంటి ఫిర్యాదైనా చేసుకోవచ్చు. అఫిడవిట్ రూపంలో తయారు చేసుకొని దానికి అఫిడవిట్కు సాక్ష్యాధారాలు జత చేసి నేరుగా పోస్ట్ చేయొచ్చు. పోస్టల్ ద్వారా పంపించవచ్చు. లేదా బీఆర్కే భవన్కి వచ్చి 8th ఫ్లోర్లో బాక్సులో నేరుగా వేయవచ్చు. ఇట్లా మొత్తం వచ్చే నెల 31 వరకు ఫిర్యాదులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. వాటిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. దానికి సంబంధించిన బాక్సులు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆ బాక్సులు ఇవాళ రేపు సెక్రటరియట్ ప్రాంగణంలో కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెక్రటరియట్ కూడా ప్రజలు చాలామంది వస్తారు. వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాపాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజాపాలనలో మంత్రులను, ముఖ్యమంత్రిని కలవడానికి అనేక మంది సెక్రటరియట్కి వస్తారు. సెక్రటరియట్కి వచ్చినప్పుడు కూడా కాళేశ్వరం పైన ఫిర్యాదు చేసుకునేందుకు సెక్రటరియట్ కార్యాలయంలో, సెక్రటరియట్ ప్రాంగణంలో కూడా ఈ ఫిర్యాదు బాక్సులు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే బీఆర్కే భవన్లో 4 ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టుల కింద ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా సహాయపడుతుంది ఆ బ్యారేజీలు, 3 బ్యారేజీలు అనే దాని మీద నువ్వు ఎలాంటి ఫిర్యాదులైనా చేసుకోవచ్చు. ఒకటి కామన్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకున్న తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తారు. ఇక మిగతా ఒక 4 అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మొదటిగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతారు. సెకండ్ అంశం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విచారణ కొనసాగిస్తారు. 3వ అంశం వచ్చేసి కాగ్ నివేదిక ఏదైతే ఇచ్చారో కాగ్ నివేదిక ప్రకారంగా కూడా విచారణ కొనసాగిస్తారు. ఇక 4వ అంశం ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక కూడా తీసుకుంటుంది, పరిగణలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తుంటుంది. ఇట్లా 4 అంశాలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా పరిగణలోకి తీసుకొని జ్యుడిషియల్ కమిషన్ కాళేశ్వరం పైన స్పష్టమైన ఒక సమగ్రమైన విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు
ప్రాజెక్టుల పరిశీలన కూడా అంటే కాళేశ్వరం కింద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీలు కూడా సందర్శిస్తుంది కమిషన్. అక్కడ సందర్శించిన తర్వాత ఆ బ్యారేజీలు విఫలమయ్యాయా, నిర్మాణ లోపాలు ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయనేది కూడా స్పష్టంగా పరిశీలిస్తుంది కమిషన్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో టీం ఏదైతే ప్రాజెక్టులు సందర్శించిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత కూడా వాటిని కూడా పరిగణలో తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ నిర్మాణంలో వైఫల్యం చెందితే గనక నిర్మాణంలో బాధ్యులైన వారు ఏదైతే కాళేశ్వరం కట్టిన నిర్మాణ సంస్థలు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన అధినేతలు ఎవరు, ఇంజనీర్లు ఎవరు, ఇట్లా మొత్తం కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు గత ప్రభుత్వ హయాంలో పెద్దలు, ముఖ్యమంత్రి కావచ్చు, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించిన ఎవరి మీదైనా పిలవాలనుకుంటే వారిని అందరినీ పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామనేది కమిషన్ స్పష్టంగా చెప్తుంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా అవసరం అనుకుంటే విచారణకు పిలుస్తాం, ఆయన నుంచి డేటా సేకరిస్తామనేది కమిషన్ చెబుతూ ఉంది. అందులో భాగంగానే ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతూ ఉంది. ఇప్పటికే కాగ్ నివేదిక కమిషన్ చేతుల్లో ఉంది. అట్లనే విజిలెన్స్ రిపోర్ట్ కూడా కమిషన్ చేతిలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి నివేదిక కూడా కమిషన్కి అందించారు. ఇట్లా మొత్తం కూడా ఏదైతే అన్ని కోణాల్లో కాళేశ్వరం వైఫల్యం చెందింది అనేది పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో అన్ని స్థాయిలో ఇటు మీడియా సంస్థల దగ్గర ఉన్న డేటా ఏమైనా ఉన్నా కూడా ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ కోరింది. కాబట్టి ఇట్లా అన్ని కోణాల్లో సమగ్రమైనటువంటి ఒక విచారణ చేపడతామనేది అయితే కమిషన్ చెప్తూ ఉంది. ఇప్పటికైతే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. అన్ని గ్రామాల్లో విలేజెస్ నుంచి అన్ని గ్రామాల ప్రజలు స్వేచ్ఛగా వారి దగ్గర ఉన్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అఫిడవిట్ రూపంలో తయారు చేసుకొని వాటికి సాక్ష్యాధారాలు జత చేసి ఫిర్యాదు బాక్సులు వేయచ్చు, పోస్ట్ బాక్సులు వేయచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నష్టమా లాభమా? ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది గత కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో వైఫల్యం అయ్యిందనేది పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష అధికార పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే ఎన్డీఏసీ అంటే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కూడా ఇచ్చింది. అట్లనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక నివేదిక ఇచ్చింది, కాగ్ నివేదిక ఇచ్చింది. అట్లనే ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ పరిగణనలు తీసుకొని పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఎవరికైనా నిజంగా అందులో వైఫల్యం జరిగితే ఫర్దర్ ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరినైనా విచారించాలా, అదుపులో తీసుకోవాలా అనేది అయితే స్పష్టంగా కమిషన్ ఫర్దర్ స్టెప్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ వెంకట్.